బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా బెంగళూరులో ఉంది. మేరీ 1864లో మరణించారు. ఆమె వాడిన బైబిల్ ఇప్పటికీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లైబ్రరీలో భద్రపరచబడి ఉంది. చూసారా, చిన్న పాప అయినా కానీ మేరీ దేవుని వాక్యాన్ని ప్రేమించడం వలన ఒక బైబిల్ సొసైటీని ప్రారంభించడానికి కారణమైంది. మరి ఈ క్షణం మీరు మీ చేతిలో ఉన్న బైబిల్ని ఎప్పుడైనా మనస్ఫూర్తిగా చదివారా అని పరీక్షించుకోండి. మీరు బైబిల్ మీ చేతికి రావడానికి వెనుక ఇంత సంకల్పానితో కూడుకున్న శ్రమ ఉందని ఎప్పుడైనా గ్రహించారా? ఆ దినాలలో మనుషులలో బైబిల్ చదవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ బైబిల్ అందుబాటులో ఉండేది కాదు. మరి ఈ కాలంలో పరిశుద్ధ గ్రంథాన్ని ఫ్రీగా అందరికీ పంచిపెడుతున్నా, అందరి దగ్గర బైబిల్స్ ఉంటున్నా, చివరకు మొబైల్లో కూడా బైబిల్ యాప్ క్రియేట్ చేయబడి ఉన్న మనుషులలో మాత్రం బైబిల్ చదవాలనే ఆశ మరియు కోరిక మాత్రం కనిపించడం లేదు. దేవుడు మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి అని బైబిల్లో రాసి ఉంది. ఈ రోజుల్లో సత్యవాక్యం మరియు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు చేరువలో ఉన్నా దానిని చదివి నిజాన్ని గ్రహించి దేవునిని ఎవరూ కనుగొనలేకపోతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ కొన్ని ప్రాంతాలలో మత ఉన్మాదం, బైబిల్ని తగలబెట్టడం, క్రైస్తవులపైన దాడులు చేయడం పెరిగిపోతూనే ఉంది. ఇలా కొన్ని దినాలకు మన దగ్గర బైబిల్ ఉండకపోవచ్చు. అప్పుడు సత్యవాక్యాన్ని చదువుదామనుకున్నా అందుబాటులో లేకపోవచ్చు. కాబట్టి ఈ క్షణమే వాక్యం అనే ఖడ్గాన్ని పరిశీలించి సత్యవాక్యాన్ని ఎరిగి దుష్టుడిని జయించి దేవునికి సమీపంగా చేరుకుందాం. ఈ క్షణమే ఏ సమయంలోనైనా ఏ స్థితిలోనైనా బైబిల్ని చదవాలనే దృఢమైన నిర్ణయాన్ని తీసుకుందాం.